కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు ఏరుపారు వరై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యముతో దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుని పిల్లలారు, ఇక్కడ కొలసీ సంఘానికి భక్తుడైన పౌలు రాస్తూ చక్కటి మాటలు చెప్తున్నాడు. చాలా అనుభవం కలిగిన మాటలు ఈ మాటలు. కుటుంబమే కానీ, సంఘమే కానీ, ఒక ప్రాంతమే కానీ, ఒక దేశమే కానీ, మనం అందరము కూడా భక్తుడు పౌలు చెప్తున్న మాట ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఏమంటున్నాడు? మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా, మీరు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన వారు కనుక, అంగీకరించిన వారు ఎలా ఉండాలి అని కూడా మీరు చెప్తున్నాడు. ప్రభువుని అంగీకరించిన వారు ఎలా ఉండాలి అంటే, నమ్మిన వారు ఎలా ఉండాలి? ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వారు, ప్రభు మా దేవుడు అనుకుని చెప్పుతున్నవారు ఎలా ఉండాలో కూడా అక్కడ కింద వచ్చిన రాశాడు. అక్కడ ఏం రాశాడు చదవండి. అక్కడ ఆయన యందు వేరుపారిన వారై, ఆయన యందు వేరుపారిన వారై అంటే ఏరు అంటే ఏంటి? ఏరు పారిన వారై అంటే ఏంటి? ఆ మాటకు అర్థం ఏంటి? ఏరు అంటే ఏంటి? ఏరు పారిన వారై, ఆయన యందు ఏరు పారిన వారై అంటే చెట్టుకి ఒక ఏరు ఉంటుంది. చెట్టుకి ఒక ఏరు ఉంటుంది. అది తల్లేరు అంటారు. దాన్ని ఏమంటారు? తల్లేరు అంటారు. ఆ తల్లివేరు లోతుగా వెళ్తేనే కొమ్మలు ఫలిస్తాయి, లేకపోతే ఫలించవు. ఈ తల్లివేరు అనేది, ఆ చెట్టుకు తల్లివేరు అనేది వేరుగా ఉంటుంది. కనవ చిన్న చిన్న వేర్లు ఎలా ఉన్నా, ఎలాగే ఎంత దూరం పాకినా కానీ తల్లివేరు అనేది లోతుగా వెళ్ళాలి. అక్కడ అనుభవం కలిగిన మాట మాట్లాడేది ఏంటంటే, క్రీస్తులోను ఏరువారై ఉండాలి. అంటే క్రీస్తులోని ఏరు లోతు అనుభవం ఉండాలి. ప్రభులోని అనుభవం లోతుగా ఉండాలి. ఆయన సవాసంలోను నీ అనుభవాన్ని పెంచుకునే విధానం ఉండాలి. అక్కడ అదే చెప్తున్నాడు అనమాట. ఏరు ఏమన్నాడు అక్కడ? వేరు పారిన వారై, ఏరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. అక్కడ ఇంకో మాట కూడా అంటున్నాడు అనమాట. ఇంటి వలె కట్టబడుచు అంటే చెట్టు ఫలించాలంటే ఏరు లోతుగా వెళ్ళాలి. ఇల్లు కట్టబడాలంటే కొలతలతో కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇక్కడ భక్తుల పనులు సంఘంతో చెప్తున్నాడు చక్కని మాట. ఏమని చెప్తున్నాడంటే, నీవు ఒక ఏరుగా ఏర్పరచబడిన నీవు, నీ ఏరు లోతుగా, ప్రభులో లోతుగా, ప్రభు అనుకున్న లోతుగా, అది ప్రార్థన యందు, నీ వారు మనసు అనుభవందు, ప్రభు సవాసమందు, ఆయన ఎప్పటించే విధానమందు, ఏ విషయంలో సరే నీవు పట్టు విడవకుండా నీ ఆత్మీయ జీవితాన్ని లోతుగా నువ్వు ఎప్పుడైతే కట్టుకున్నావో అప్పుడు చెట్టు ఫలిస్తుంది, నీ ఇల్లు కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడ కట్టుకోవాలంట? చెట్టు తల్లి ఏరు లోతుగా ఉన్నారంట. ఇల్లు అయితే పునాది లోతుగా ఉండాలి. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం అంటున్నాడు, ఏరు పరిశుద్ధమైనదైతే ముద్దంతియు పరిశుద్ధమే. ఏరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధమే. ఆ సబ్జెక్ట్ తీసుకోవాలి అక్కడ. ఏరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. ఏరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధములే.
అంటే ఎందుకు పోలుస్తున్నాడు ఈ మాటలు చెప్పాలి. దేవుని పిల్లలారా, క్రైస్తవత్వంలో ఉన్న యొక్క విశేషాలన్నీ కూడా మన కుటుంబాన్ని కట్టుకుంటే విధానము, ప్రభు సంఘాన్ని కట్టుకునే విధానము. ఎందుకు ఇక్కడ ప్రభు ఈ లోకానికి వచ్చి నీ కుటుంబాన్ని కట్టుకో, నీ సంఘాన్ని కట్టుకో, నీ సమాజాన్ని కట్టుకో అని ఎందుకు చెప్తున్నాడంటే రేపు ఆయన రాకడలో నువ్వు ఎత్తబడడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏది ఏమై ఉండాలంట? పరిశుద్ధమై ఉండాలి. ఏదేమై ఉండాలి? మాట్లాడరంటే ఇక్కడ ఉన్నారంటే తెలిపారా? ఏదేమై ఉండాలి? ఏదంటే ఎవరు? ఇప్పుడు ఏదంటే ఎవరు? ఏం మాట్లాడరు, మోగోళ్ళగా ఉంటారంటే. పాట పాడమంటే ఓకే పాడేస్తారు. వాక్యం కాడికి వచ్చేవాడు మోగోళ్ళ తయారవుతారు. ఏదంటే ఎవరు? ఇప్పుడు తల్లి, తండ్రి. ఈ తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన మంచిదైతే బిడ్డలు కూడా మంచిగానే బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడ ఏమన్నాడంటే రోమీయులకు రాసిన పత్రిక 11:16 ఏమంటున్నాడంటే ఏరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా. ఇప్పుడు ఏరెవరు? ఏరు తల్లిదండ్రులు అయితే కొమ్మలు నీ పిల్లలు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ ఏరు ఎప్పుడైతే క్రీస్తులో అంటుకట్టబడిందో, ప్రార్థనా జీవితం కలిగి వాక్యానుసారమైన బ్రతుకుతో ఈ తల్లిదండ్రులు క్రీస్తుతో అంటుకట్టబడినప్పుడు వారి బిడ్డలు కూడా క్రీస్తులో కూడా అంటుకట్టబడతారు. అందుకని అంటాడు ఏరు పరిశుద్ధమైతే పిల్లలు కొమ్మలు కూడా పరిశుద్ధమే. ఏరు పరిశుద్ధం కాకుండా పిల్లలు ఎక్కడన్నా పరిశుద్ధులు అవుతారంటారా? అవుతారా? నేను పాస్టర్గా నెంబర్ బోధన చేసి చక్కగా పాటలు పాడి తెల్ల వస్త్రాలు వేసుకొని నా ఇష్టానుసారాన్ని జీవిస్తూ నా పిల్లలు ఊళ్ళో తిరుగుతుంటే ఎలా ఉంటుంటారు? మాట్లాడరే? బాగుంటామా? బాగోదు. మనకు బాగోదు, అసలు ఆయన బాగోదు. ఎవరికి? మనం ఆరాధిస్తున్న దేవుడికి. అందుకనే నీవు క్రీస్తు వాక్యములో అంటుకట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యాకోబంట ఏరంట, యేసోబంట ఫలించే కొమ్మ. యాకోబు ఏరు, యాకోబు కుమారుడని యేసోబు ఫలించే కొమ్మ. యాకోబు తిన్నగా లేదనుకోండి, యేసోబు జీవితం ఎలా ఉండేదో కూడా తెలియదు. అందుకనే ప్రభు అంటాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అన్నాడు. దేవుడే చెప్పాడు. అబ్రహామును బట్టి ఇస్సాకు, ఇస్సాకును బట్టి యాకోబు, యాకోబును బట్టి యేసోబు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసోబు ఎవరంట? ఫలించే కొమ్మ. యాకోబు ఎవరంట? చూడండి యెషయా గ్రంథము చదవండి. అక్కడ ఒక మాట, యెషయా గ్రంథము 27వ అధ్యాయం 27వ అధ్యాయము 6వ వచనం చదవండి. అక్కడ రాబోవు దినములలో అందరూ బైబిల్ తీయండి, అందరూ బైబిల్ తీయండి, బైబిల్ తీసి చదవండి. రాబోయే దినములలో యాకోబు ఏరు పారును, యాకోబు ఏరు పారును ఇశ్రాయేలు చిగిర్చి, ఇశ్రాయేలు ఏం చేస్తారట? చిగిర్చి పూయను. చూసారా ఉన్నాడు ఇక్కడ. యాకోబుకు ముందే దేవుడు బయలుపరిచాడు. యాకోబు మంచి ప్రవర్తన కలిగిన వాడు కనుక, దేవుడు అంటే భయం కలిగిన వాడు కనుక, భయభక్తులతో బ్రతుకుతున్నవాడు కనుక తన ఏరు ప్రభువులో అంటకట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని యాకోబు కుమారుడని యేసోబు ఫలించే కొమ్మగా ఉన్నాడు. కుమారుడే తల్లిదండ్రులకి లాస్ట్కి వారికి కరువులో కుమారుడే దిక్కయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ఏమనుకుంటుంటే, నేను ఇంత లోతుగా ప్రార్థన చేసి ప్రభువులో ఇంత అంటుకట్టబడిన కనుక
ప్రభుతో గడిపారు కనుక ప్రార్థనలో సవాసంలో అన్ని విషయాల్లో పరిచయంలో అన్ని విషయాల్లో నేను ప్రభుతో నడిచాను కనుక ప్రభు యొక్క అనుభవంలో పొందుకున్నారు కనుక అందుకే ఈ రోజు నా బిడ్డ అక్కడ ఫలించాడని యాకోబు ఎంత ఆనందపడి ఉంటాడో దేవుడికి స్తోత్రం కలిగిన. మరి కొమ్మ ఫలించాలంటే ఏరు లోతుగా ఇప్పుడు తెగులన్నీ దేనికి వస్తాయి? ఏరిగా కొమ్మకా చెప్పాలి. తెగులు వచ్చేది దేనికి? ఏరుగా కొమ్మకా? ఏరు బలంగా క్రీస్తులో నాటబడి ఉంటే కొమ్మకు తెగులు వచ్చినా అది ఫలిస్తూనే ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. యేసుకు ఎన్నో కష్టాలు వచ్చాయి, రాలేదా? చెప్పండి. అన్నలే తిరుగుబాటు చేశారు. అన్నలే ఒరే కలవగలివారా, ఒరే కలవగలివారా, మా పొన్నలు పడిపోయి ఉంటాయి, నీ పొన్న ఒకటి లేచి ఉంటుందా అని దేశించారు, అవమానపరిచారు. అన్నిటినీ ఓర్చుకున్నాడు 17 సంవత్సరాల వయసులోనే. ఎందుకంటే తండ్రి ప్రార్థన యేసుకు నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తల్లిదండ్రులు ప్రార్థన బిడ్డలు నేర్పేవారుగా ఉండాలి, వాక్యం నేర్పేవారుగా ఉండాలి. అందుకని అక్కడ అంటాడు, మనం చదువుకున్న కొలస్సీయులు 2:6 ఉన్నాడు, క్రీస్తు యందు మీరు ఏరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, ఇంటి వలె కట్టబడుచు. ఇల్లు చక్కగా కట్టుకోవాలి. యాకోబు కట్టుకున్నాడు అలాగా. యాకోబు కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వచ్చినా దేవుడు వాగ్దానంతో తన ఇల్లును చక్కబెట్టుకున్నాడు. ఒకసారి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మంత్రుడైపోయాడు యాకోబు. తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, అన్నకి, సమాజానికి, అన్నింటికీ మంత్రుడైపోయాడు. ఒంటరి ప్రయాణం చేస్తున్నాడు. తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, కట్టుకున్న వస్త్రాలు మార్చిపోయాయి, వేసుకున్న చెప్పులు అరిగిపోయాయి. గమ్యము తెలియని మార్గంలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు యాకోబు. ఎందువల్ల వెళ్తున్నాడో తెలుసా? తల్లిదండ్రులు ప్రార్థన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. తల్లిదండ్రుల యొక్క విశ్వాసము, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, వారి తాతగారి ప్రార్థన. దేవుడు కృప యాకోబుని వెంబడిస్తూ ఉందంట. దేవుడు కృప యాకోబుని వెంబడిస్తూ ఉంది. భక్తి మర్చిపోలేదు, ప్రార్థన జీవితం మర్చిపోలేదు. ఒంటరిగా ప్రయాణం చేస్తుంటే ఏమంటాడు తెలుసా దేవుడు? అలిసిపోయి, సమస్యలిపోయి, అనాథుడైపోయి, ఎవరు ఓదార్చలేని యొక్క జీవితంలో కలిగి ఉన్న ఆ సమయంలో ఒక స్థలంలో పడుకున్నాడండి. నీవు పడిపోతే నా దేవుడు చూడనే, నువ్వు ఏడిస్తే నా దేవుడు చూడనే చూడడు. నువ్వు ఏడుస్తుంటే చూస్తుంటాడు ఆయన, నీ దగ్గరికి వస్తాడు. దేవుడు స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నువ్వు పడిపోతే నీ దగ్గరికి వస్తాడు ఆయన, నువ్వు ఏడిస్తే నీ దగ్గరికి వస్తాడు. విశ్వాసంతో ఏడవాలి. మళ్ళీ ఒకనాడు పేరుగా ఏడవకూడదు, విశ్వాసంతో ఏడవాలి. విశ్వాసం వారు మనుషుకు తగిన దుఃఖము నీలో ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. రక్షణకు కలిగిన దుఃఖం నీలో ఉండాలి, మారు మనసుకు కలిగిన దుఃఖం నీలో ఉండాలి. దేవా, నేను ఒంటరిదాన్నయ్యా, ఒంటరివాడినయ్యా, ఇక నాకు దిక్కెవరు? నా తల్లిదండ్రులను వదిలిపెట్టారు, సమాజం వదిలిపెట్టింది, నన్ను వదిలిపెట్టారు. నేను ఒంటరిదాన్నైపోయాను. అన్ని సొమ్మసిల్లిపోయి, తాగటానికి నీరు లేక, తినటానికి ఆహారం లేక, సరైన వస్త్రము లేక, గమ్యం ఏరగని మార్గంలో ప్రయాణం చేస్తున్న యాకోబు నిద్రపోతున్నారు. నిద్రపోకండి.
నేను అడుగుతున్నాను ఓకే గట్టిగా, మీకు నిద్ర అడుగుతున్నా తెలియదు. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఒక స్థలంలో పడుకున్నాడట, సమస్యలపై పడుకుంటే కుమారుడు పడుకున్నాడని ఏడుస్తున్నాడని, మార్గము తెలియని స్థితిలో యాకోబు పడుకున్నాడని అక్కడికి దేవుడు వచ్చాడట. దేవుని స్తోత్రం కలుగుగా. ఒకసారి చెప్పడం గట్టిగా. దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబుతో, యాకోబు నువ్వు పడుకున్న స్థలం ఏంటో తెలుసా? నా సన్నిధి, అది నా సన్నిధి. నువ్వు భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. నాలుగు దిక్కుల నుంచి అంటే 4 దిక్కుల నుంచి జనాంగము నీ సంతానం అవుతారని చెప్పాడు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవు ఏరువైతే నీ కొమ్మలు 4 దిక్కుల నుంచి ఫలిస్తాయని చెప్పాడు ఆయన. నువ్వు ఏరువైతే నువ్వు నాలో అంటుకట్టబడావు కనుక, నాతో ఉన్నావు కనుక, నా మీద నీకు విశ్వాసం ఉంది కనుక, నమ్మకం ఉంది కనుక, యాకోబు నీవు ఒంటరి వాడు కానీ కాదు. అప్పుడు పెళ్ళైంది యాకోబుకి? పెళ్లి కాలేదు. అసలు భార్య ఎలా ఉంటుందో కూడా ఆయనకి తెలీదు. తల్లిదండ్రులు దూరం అయిపోయాడు, అన్నకు దూరం అయిపోయాడు, అన్న చంపుతాడని కొడతాడని ప్రయాణం అయిపోయి ఒంటరి ప్రయాణంలో. కానీ మనసు విడిచిపెట్టిన, సమాజం విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టాడా? చెప్పాలండి, మనసులు విడిచిపెడతారు. నీ దగ్గర బాగున్నాను చేపు దిగుతారు నీ దగ్గరికి. నీ దగ్గర కొద్ది కొలత వచ్చిందనుకోండి, కొద్ది కొలతగా ఉందనుకోండి, ఇక నీ దగ్గరికి ఎవరు రారు. అదే అవుతుందండి. నిద్రపోమగలం చక్కగా వాక్యం వినండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యాకోబు దగ్గరికి దేవుడు వచ్చి, యాకోబు ఈ స్థలములో నీవు పడుకున్నావు కనుక, ఈ స్థలము నా సన్నిధి కనుక 4 దిక్కుల నుంచి నీ సంతానం, నీ కొమ్మలు ఫలించే కొమ్మలుగానే చేస్తానని యాకోబుకు దేవుడు వాగ్దానము చేశాడు. ఒకసారి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. రెండోది ఉన్నాడు, కుటుంబాన్ని కట్టుకుంటున్నాడు. రెండవది కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి? కుటుంబాన్ని కట్టుకోవటానికి ఈ రోజు సతమతం అయిపోతున్నారు. ఏమైపోతున్నారు? చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. ఏ లోతుగా వెళ్తే కొమ్మలు చెప్పాలి, కొమ్మలు ఫలిస్తాయి. ఏ లోతుగా వెళ్ళాలి? నీ నడక ముందు తల్లిదండ్రుల నడక తిన్నగా ఉండాలి. తల్లిదండ్రుల నడక తిన్నగా లేకపోతే కొమ్మలు ఎలా ఫలిస్తాయి? మాట్లాడలేదంటే తల్లిదండ్రుల నడక తిన్నగా ఉండాలి. ఈ 2 ఏళ్ళు లోతుగా క్రీస్తులో నాటబడినవై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తులో నాటబడిన విశ్వాసం, క్రీస్తు ప్రేమలో నాటబడిన విశ్వాసము గట్టిగా ఉన్న ఏదైతే దానికి కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆ చెట్టు వాలిపోదు, పడిపోదు, ఎండిపోదు. కొట్టో చప్పుడు ఒకసారి గట్టిగా. హల్లెలూయా. గాలికి వాడిపోదది, పడిపోదది, నీరు లేకపోయినది ఫలిస్తూనే ఉంటుంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ చక్కటి మాట రాయబడి ఉంటుంది. త్వరగా తీయండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనంలో చక్కటి మాట. ఫలములిచ్చే చెట్టు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఏంటట? యెహోవాను నమ్ముకున్నవాడు యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఎక్కడంట? జలముల యొద్ద, జీవ జలముల యొద్ద, దేవుని సన్నిధి, దేవుని వాక్యము. జలములనగా దేవుని వాక్యము, దేవుని అభిషేకము,
వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఏరును దాని వేలు తన్నును. ఏంటి ఏంటంటే వేలు తన్నును. వెంట కలిగినను వెంట తగినను దానికి భయపడదు. ఎండక భయపడదండి. దాని ఆకు పచ్చగాను. దాని ఆకు ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. వర్షము లేని సమయములో కూడా చింత నొందదు. దానికి చింత అనేది నొందదు. కాపు మానదు. కాపు కూడా ఎక్కడుంది ఈ చెట్టు? వాక్యం మీద కట్టుకుంటారా మీ భక్తిని? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వాక్యం మీద కట్టుకోండి, పనుల మీద పెట్టుకోమని. భారత పనులు చేస్తుంటే మరి వాక్యం మీద ఉన్నట్ట దాని దృష్టి అంతా. మాత్రం దృష్టి ఎక్కడ ఉంది? ప్రభు ఏం చెప్తాడా ఫాదర్ కాడ కూర్చొని కనిపెట్టుకొని ఆయన చెప్పిందంతా తలపోసుకుందంట, హృదయంలో దాచుకుందంట. మరి దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మార్త ఏం చేస్తుంది? మార్త చెడ్డదని అంటే అక్కడ మార్త కూడా మంచిదే. ఆవిడ విస్తారమైన పనుల మీద ఉంది. ఈవిడి దేవుని వాక్యం మీద ఆశ కలిగి ఉంది. నేను పరలోకం చేర్చాలన్నప్పుడు ఇప్పుడు ఎవరు కావాలి? వాక్యం కావాలా? స్వస్థత కావాలా? స్వస్థత కావాలా? ఇవాళ స్వస్థతలో ఆటోల మీద కట్టుకుని వెళ్ళిపోతున్నారు. స్వస్థతలు స్వస్థతలు ఎవరు నేను అన్నట్టు ఉన్నాయి. కానీ నీ పునాది, నీ ఇల్లు వాక్యం మీద కట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అది ఎండాకాలం కూడా పచ్చగా ఉంటుంది. ఎలా ఉంటుంది అది? వర్షం లేని సమయంలో అది చింత ఉండదు. దాని బాధ ఉండదు అంటే చక్కగా ఉంటుందట. దాని ఏది ఎక్కడ ఉంది ఇప్పుడు? దేవుని వాక్యం అనే జీవజలములో నాటబడినదై ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నీ దృష్టి ఎవరి మీద ఉండాలి? నీ మనసు ఎవరి మీద? నీ ప్రార్థన, నీ జీవితము, నీ దృష్టి, నీ నమ్మకము, నీ విశ్వాసము దేవుని మీద ఉండాలి. సగం లోకంలో అయ్యా, సగం దేవుడి మీద. దేవుని మీద సగం కూడా ఉండదు. లోకంలో ఉంటే పౌతే ఉంటుంది దేవుని మీద. అవును కదా? చెప్పండి. ఇల్లు పునాది చేసుకున్న తర్వాత కట్టకపోతే ఏమంటారండి? ఇల్లునే నవ్వుతారా? మరి దేవుని బిడ్డ చెప్పుకున్న తర్వాత దేవుని బిడ్డగా బ్రతకపోతే నీ దేహము దేవుని ఆలయము కాదా? నీ ఇల్లు క్రీస్తు నామములో కట్టబడినదై ఉండాలి. ఈ చెట్టు జీవజలము యొక్క నాటబడినదై ఉన్నది కనుక దానికి ఎండ వచ్చినా వాన రాకపోయినా అది నిత్యం ఫలిస్తూనే ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎండాకాలం గాడుపు వచ్చేసి ఓకే విచ్చలవిడిగా ఆకులన్నీ రాలిపోతుంటే అది ఎండాకాలం కూడా కూర్చునే వాడికి నీడస్తుంది ఆ చెట్టు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆ చెట్టు ఎండాకాలము నీడనిస్తుంది. అబ్బబ్బా ఎంత చల్లగా అనుకుంటాడు. పచ్చగా ఉన్న చెట్టు. దారి ఎప్పుడు ఉందా చెట్టు కిందే? ఎందుకని? మంచి ఎండాకాలం గాడుపు రోజుల్లో చల్లగా ఉంది నా చెట్టు కింద. ఏంటయ్యా ఏంటి ఎండిపోవట్లేదు, గాడి కింద తోలుతుంది, ఎండిపోవట్లేదు ఏంటి, పచ్చగా ఉంది, చక్కగా ఉంది, దీని కింద కొంచెం కూర్చుందాం అని సంతోషపడతారు. నేనెంతపై ఒక వ్యక్తి మీ విషయంలో సంతోషపడాలి తప్ప బాధపడకూడదు. కుట్ట చప్పుడు ఒకసారి గట్టిగా. హల్లెలూయా. నీ విషయమై నీ ఎదుటిన్న వ్యక్తి బాధపడకూడదు ఎప్పుడు కూడా. యాకోబు అంట నాటబడిన ఏరై తన జీవితాన్ని కట్టుకున్నవాడై, తన కుటుంబాన్ని కట్టుకున్నవాడై, తన పిల్లలను కూడా కొమ్మలు కూడా ఫలించే కొమ్మల వలె చేసుకున్నాడంట. తన కుటుంబాన్ని కట్టుకున్నాడంట యాకోబు. ఏం చేశాడు? తన కుటుంబాన్ని ఎవరిని వదులుకున్నాడా చెప్పండి?
ఎవరిని వదులుకోలేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని వదులుకోలేదు ఆయన. ఒంటరైపోయినా కానీ అందరినీ దూరంగా వదిలేశాడు. ఒంటరిగా దేవునితో పోరాడాడు. ప్రభా, నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను నిన్ను విడిచిపెడతాను. అదండి పోరాటం. ఒక ఆదివారమే చర్చిలోకి వచ్చి ఏదో దేవుని మాటలు వెళ్ళిపోవటం కాదండి. నిత్యము ప్రభువునందు ప్రార్థన చేస్తూనే ఉండాలి. నీ ఇంట్లోనూ ప్రార్థన చేయి, నీ బిడ్డలతో కూడి ప్రార్థన చేయి, నీ బిడ్డలకు ప్రార్థన నేర్పు, నీ బిడ్డలకు వాక్యం నేర్పు. నిత్యము కృతజ్ఞతాస్తుతులు ప్రభుని చెల్లించు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇల్లు కట్టబడటం అంటే ఏంటి? అన్ని కూడా విడివిడిగా ఉన్న భాగాలన్నీ ఒక సాటకి రావాలి. ఇల్లు కట్టబడటం అంటే ఏంటి? ఒక సాటికి రావాలి. ఐరన్ రావాలి, ఇసుక రావాలి, నీళ్లు రావాలి, ఇటుకి రావాలి, కట్టేవాడు కూడా రావాలి. కట్టేవాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ తలంతులన్నీ తీసివేయాలి, చెడు తలంతులు తీసేయాలి, మంచి తలంతులు రావాలి. బండ మీద కట్టబడిన ఇంటి వలె ఇల్లులో ఉండాలి. ఇల్లు కట్టుకున్నాక ఇంట్లోకి వెళ్తావా, ఇల్లు కట్టుకోకుండా అందులోకి వెళ్తావా? చెప్పాలి. ఇల్లు కట్టుకున్నాక అందులోకి వెళ్ళి సంతోషంగా నీవు నీ పిల్లలతో చక్కగా ఇంట్లో ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ అదే అంటాడు పౌలు. ఏమంటాడంటే ఇల్లు కట్టబడుచు, ఏమంటాడు? ఇల్లు కట్టుకున్నట్లుగా. కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుకున్నాం దాకా. మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ఏంటంట? నేర్చుకున్న భక్తి అండి. మీరు నేర్చుకున్న భక్తి ఏం నేర్చుకున్నారు? వాక్యం ఏమి వింటున్నారు? దేవుని సన్నిధిలో ఏ మాటలు వింటున్నారు? మీరు దేవుని సన్నిధిలో ఎవరుంటారు? ఎవరు ఏ మాటలు ఉంటాయి అక్కడ? మరి అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి మనం. మీరు నేర్చుకున్న కట్టడములు అంటున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు నేర్చుకున్న కట్టడములు ఏంటా? కట్టడములు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఈ కట్టడాలన్నీ పదాలన్నీ కూడా ఎప్పుడైతే నువ్వు కట్టుకుంటావో నీ ఇల్లు సంతోషంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీటితో కట్టుకోవాలి నీ ఇల్లు. ఎలా పడితే అలా కట్టుకోకూడదు. దేవుని వాక్యము, దేవుని ఆత్మ. అవునండి, ఈ రోజున చూడండి చాలా మంది కుటుంబాలు దేవుని పిల్లారా, ఒకసారి నాకు దుఃఖం వస్తుంది ఆ మాట చెప్తుంటే. కన్న తండ్రిని చంపేశాడంటే కొడుకు. కొడుకుండి ఎవరి కాలంలో కొడుకులు సరైన మార్గం వారికి లేక, భక్తి లేక, లోకంలో బానిస అయిపోయి కన్న తల్లిదండ్రులను దేశిస్తూ అవమానపరుస్తూ ఎవరి కాలంలో బిడ్డలు వారి ఆవిష్కారము తీరక ముందే కన్న తల్లిదండ్రులను దేశించేవారు, కొట్టేవారు, అవమానపరిచేవారు యవనస్తులు ఈ రోజున ఎంతో మంది వారి యవన కాలంలో పాడైపోవడానికి కారణం, కొమ్మలు ఫలించకపోవడానికి కారణం ఎవరు? దేవుని వాక్యము ద్వారాగా లేకపోవటమే. దేవుని వాక్యం వారికి నేర్పకపోవటమే, ప్రార్థన వారికి నేర్పకపోవటమే. ఒక ఆవిడంట మందిరానికి వెళ్తూ వస్తుందంట. మందిరానికి వెళ్తుంది, వస్తుంది, అందరితో పాటుకి వెళ్తుంది. ఆవిడకి సంతోషం ఏమి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు.
కానీ వాళ్ళ ఆయన గారు అయితే మంచి సంతోషంగా వెళ్తున్నాడు. ఈవిడ వెళ్ళి ఒంటరిగా ఏడవటం మొదలెట్టింది. ఈవిడ వెళ్ళి కాడి నుంచి దుఃఖమే, ఏడుస్తుంది. ఈవిడికి ప్రార్థన జీవితంతోనే ఉంది. ఈవిడి ప్రార్థనే, రెండోది ఏమి లేదు. ఈవిడికి ప్రార్థన మీద ఈవిడ దృష్టి, దేవుని సన్నిధిలో పెరిగినట్టు ఈవిడ దృష్టి. ఆవిడ అనుకున్నది మాత్రం దేవుడి యొక్క సాధించాలి. కొట్టు చప్పుడు ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎవరావిడి? వినపట్ల ఎవరావిడి? ఇంత ఎవరని చెప్పినాగా ఆవిడ ఎవరో మీకు తెలియలే. అన్న ఎవరండి ఆవిడ? అన్న ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎక్కడ వేసుకుందా ఆవిడ పునాది? ఆవిడ ఏరు ఎక్కడ నాటుకుంది? ఆవిడ ఇల్లు ఎక్కడ కట్టుకుంది? ప్రభు వాక్యం మీద కట్టుకుంది. ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా కట్టుకుంటే దైవజనుడు అంటాడు, అమ్మా ఎందుకు ఎడుతున్నావు తల్లి, ఆడ మాకు నీ ఏడుపు దేవుడు విన్నాడు, మళ్ళీ వర్షాటికి నీకు ఒక కుమారుని దేవుడు ఇస్తాడన్నాడు. వాగ్దానం వచ్చేసింది. కొట్టు చప్పుడు ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కుమారుని ఆవిడేమంటుందంటే, అయ్యా నాకు కుమారుని ఇస్తే తిరిగి మళ్ళీకే ఎవరన్నా ఇస్తారా? ఏమంటే ఇస్తారా? ఇక పిల్లలు అమ్మా రేపు మా ఫ్రెండ్ వచ్చి ఆడుకుని సర్లే నా పెద్దలకాడ వచ్చి పెద్దలకాడ ఆడుకుంటురా అంటారు. ఏమంటారు? పెద్దలకాడ ఆడుకుంటురా. మళ్ళీ ఎక్కడికైనా కూడా ఆడరు, ఆడుకుంటురా. ఎక్కడికి వెళ్తారు నాయన? రా దేవుని సన్నిధికి రారా, దేవుని వాక్యం రా బాబు, నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు రా బాబు, నాయనా రారా బాబు. దేవుని మాట వినేటట్టు చేసుకోవాలి బిడ్డల్ని. దేవునికి స్తోత్రం కలుగురుగాక. హల్లెలూయా. నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని తీసుకొచ్చి మళ్ళీ నీకే. ఎంత త్యాగం ఉండి, ఎంత కృతజ్ఞతలండి బాబు. ప్రభుని ఎంత స్తుతించిందండి ఆవిడ. అందరు తిరణాలు చేసుకుంటున్నారు. ఒక సంవత్సరానికి ఒకసారి వచ్చాడు. ఏం చేస్తున్నాడు? అన్న భర్త సమితి ఆవిడ బండి కట్టుకుని వెళ్ళి సంవత్సరానికి ఒకసారి తిరణాలన్నమాట. సంవత్సరానికి ఒకసారి వెళ్తారు మందిరానికి. అప్పుడు ఇక వాళ్ళందరూ తిరణాల్లో తిరుగుతుంటే అన్న బట్టి దేవుని మందిరంలో ఏడుస్తా ఉందట. కోపం ఉందంట, మళ్ళీ రోషంగా. దేవునికి స్తోత్రం కలిగినగా. ప్రభా ఈ సంవత్సరంలో నాకు బిడ్డనిస్తేనే నేను నీ దగ్గర నుంచి వాకి రావాలంతే, వచ్చిన తర్వాతే నేను వెళ్తాను. దైవజనుడికి దేవుడు బయలుపరిచాడు, మళ్ళీ వర్షాడికి నీకు ఒక కుమారుని ఇస్తానన్నాడు. ఆ కుమారుడు ఒక పెద్ద ప్రవర్త. ఆ కుమారుడు కూడా దేవుని సన్నిధిలోనే పెరుగుతున్నాడు. ఎక్కడ పెరుగుతున్నాడు? దేవుని ఏరు క్రీస్తు వాక్యములో దేవుని సన్నిధిలో నాటబడినదై ఉంటే, తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ఉంటే బిడ్డలు కూడా దేవుని సన్నిధిలోనే ఉంటారండి. అప్పుడు నీ కుటుంబం పాడవుతుంటారా? క్రీస్తు రక్తములో ప్రకారముగా నీ చుట్టూ ఆయన గోడ కట్టబడి ఉంటుంది, ఆయన కాపుదల ఉంటుంది. ఏ దృష్టుడు నీ కుటుంబం మీద కన్ను వేయుడు రాడు. వాడికి సమయం లేదు, అసలు వచ్చే అవకాశం కూడా లేదు. అబ్రహాము నడిచిన మార్గములో ఇస్సాకు నడిచాడు, ఇస్సాకు నడిచిన మార్గములో యాకోబు నడిచాడు, యాకోబు నడిచిన మార్గములో యేషోబు నడిచాడు. అందుకని ఈ కుటుంబాలు కట్టబడుతూ వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రత్యేకంగా అన్న నడిచింది. తన కుమారుడు ఒక ప్రవర్తగా చేసుకుంది. దేవుని సన్నిధిలో వదిలేసింది, వాక్యాన్ని వదిలేసింది. దైవ సేవకుడి దగ్గర పరిచయం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు, వాక్యం వింటున్నాడు. ఒక ప్రవర్తగా మార్చబడ్డాడంట ఆ సమయంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఏరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధంగా ఉంటాయంట.
ఎంత మంచి మాటతో చూడండి. మరి మనం ఎలా ఎలా కట్టుకోవాలి ఇల్లు? చెప్పాలి. ఎలా కట్టుకోవాలి ఇల్లు? దేవుని వాక్యము ద్వారా మన ఇల్లును కట్టుకోవాలి. మహాజ్ఞానముతో మన ఇల్లును చక్క పెట్టుకోవాలి. సమాధానం అనే స్తంభము, సంతోషం అనే స్తంభము, ఇవన్నీ నీ ఇంట్లో ఉండాలి. ఉన్నప్పుడు నీ ఇల్లు పడిపోదు. దేవుని బిడ్డలారా, నీ కుటుంబం చెదిరిపోదు. సంతోషము, ప్రేమ ఇవన్నీ కూడా నువ్వు కట్టుకున్నప్పుడు నీ కుటుంబంలో ఏ కొలతలు ఉండనే ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునండి, ఇవన్నీ నీ కుటుంబంలో కట్టబడాలి. ఇల్లు కట్టబడటం అంటే ఏరుగా ఉన్న భాగాలన్నిటిని తీసుకొచ్చి ఇంటిగా కట్టబడాలి. అవి పరిశుద్ధాత్మ నడిపింపు. నీ ఇల్లు కట్టబడటమే పరిశుద్ధాత్మ నడిపింపు. ఆ ఇంటిలో నీవును నీ పిల్లలను కూడా సంతోషంగా ఉంటారట. ఆ ఇంట్లో నీవును నీ పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు. ప్రభుని స్తుతిస్తారు, కృతజ్ఞత అర్పణలు అర్పిస్తారు. ఆయన దగ్గర నేర్చుకున్న ఆ భక్తిని తుద వరకు కూడా మీరు కాపాడుకుంటూ వస్తారు. ఇల్లు వరకు ఎలా కట్టుకోవాలి చెప్పాలి. ఎలా కట్టుకోవాలి ఇల్లు? జలముల యొద్ద నాటబడిన ఏరు చెట్టు వలె ముందు తల్లిదండ్రులు క్రమంగా నడవాలి. దేవుని మార్గములో, సత్యమైన మార్గములో, దేవుని మాటినే మార్గములో, దేవుడు మాట్లాడే అనుభవంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడంటే నమ్ముతారు మీరు? ఏమండి? మాట్లాడతాడు. అవునండి, దేవుడు మాట్లాడకపోతే ఈ రోజు మీ మధ్య నేను ఉండేవాడిని కాదు. దేవుడు మాట్లాడే అనుభవంలో దేవుడు దైవజనుల ద్వారానే నేర్చుకున్నారు కాబట్టి, దేవుని యొక్క సన్నిధిలో నేను ఎలా ఉండాలో ఆయన నేర్పాడు కాబట్టి, అన్నిలో ఉండి నేను ఒక్కడే నాకు రక్షింపబడింది. మా గ్రామంలో ఎవరు నా కొరకు ప్రార్థన చేయాల, దైవజనులు ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీరు ఒకరికొకరు తోడుకున్నారు ప్రార్థన చేసుకునేవాడు. అవునండి, మీరు ఒకరికొకరు ప్రార్థన చేసేవాడు. పుట్టక నుంచి మీరు ప్రభువులో కట్టబడి ఉన్నారు. ప్రభు యందు విశ్వాసం కలిగి ఉన్నారు. మీరు ప్రభువులో కట్టబడటం మీకు చాలా ఈజీ. చక్కగా కట్టుకోవచ్చు మీ భక్తుల్ని. మీ భక్తి చక్కగా దేవుడు స్థిరపరచుకోవచ్చు. మరి అన్యుడు మార్చబడాలంటే ఎంత కష్టం చూడండి. మూర్ఖత్వంగా లోకంలో తిరిగి ఈ రోజున ప్రభు సాక్షిగా అనేక ప్రాంతాల్లో, అనేక జిల్లాల్లో, అనేక ప్రాంతాల్లో ఒక సాక్షిగా వాడబట్టడానికి ఈ మాలుగూరు ప్రాంతంలో, ఈ కొండూరు ప్రాంతంలో దేవుడు ఇన్ని సంవత్సరాలుగా తీసుకొచ్చి ఇక్కడ పడేశాడంటే ఎందుకోసం? దేనికోసం? దీనికోసం వస్తున్నాం అనుకున్నారా? నో, దీనికోసం రావు ఇక్కడికి. నువ్వు నీ ఇల్లు కట్టబడాలి, నీ కుటుంబం కట్టబడాలి, నీ భక్తి జీవితం కట్టబడాలి. ప్రభుతో ఆయన రాకడలో ఆయనకి ఇష్టమైన కుమార్తెగా, కుమారుడుగా నువ్వు నిలబడాలి. అది నా ఆశ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునండి, భక్తికి కట్లు ఉండకూడదు. భక్తికి ఏమి ఉండకూడదు? కట్లు ఉండకూడదు. ముందు ఇచ్చిన గంట మెట్టంట, పొలానికి గట్టు అంట, నీ ఇంటికి గుట్ట అంట. అర్థమవుతుందండి? అర్థమవుతున్నాయా? లిచ్చినకి ఏముండాలి? మెట్టు ఉండాలి. నీ పొలానికి ఏముండాలి? నీ ఇంటికి ఏముండాలి? గట్టు ఉండాలి. గుట్టు ఉండాలి. గుట్టు. ఆ గుట్టు బయటికి ఏ గుట్టది? ఇంటి గుట్టు. ఒక మాట ఉంది, ఇంటి గుట్టు. అదే అన్నమాట. అది జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడికి చాలా వెలుగు ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునండి, క్రైస్తవుడు అనబడిన వాడికి చాలా వెలుగు ఉండాలి. ఉంటేనే దేవుని బిడ్డలు అవుతాం మనం. నామకార్థులుగా బ్రతకూడదు. నామకార్థ బ్రతుకు మనకెందుకంటే ఆయన నామకార్థాన్ని బ్రతకమంటాను కానీ ఈ లోకానికి వచ్చాడా? చెప్పాలి. అసలు ప్రభువుని అసలు ఆయన ఎందుకు వచ్చాడో, ఎందుకు బ్రతికాడో, ఎందుకు సిలువ పోసాడో, ఎందుకు మరణించాడో, ఎందుకు ప్రాణం పెట్టాడో, ఎందుకు సమాధి చేయబడ్డాడో, తిరిగి లేచాడో, వస్తున్నట్టున్నాడో ఎవరికైనా ఉందా గ్రహింపు? ఉందండి ఎవరికైనా?
ఏరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా, ఆయన ఏరైతే మనము కొమ్మలు, ఆయన పరిశుద్ధుడైతే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. కొట్ట చప్పట్లు ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమొస్తాడు? నా బిడ్డలారా అనుకుంటా మన యొక్కకు వచ్చినప్పుడు ఎలా కాపాడాలి? మనం పరిశుద్ధంగా కాపాడాలి. లేదయ్యా నేను పరిశుద్ధుడిగానే ఉంటాను, పరిశుద్ధాలుగానే ఉంటాను, సరే అక్కడ ఉండండి, నేను తర్వాత వస్తాను, ఇక్కడ వెళ్ళి వస్తాను అన్నట్టు కుదరదు. అక్కడ అసలు క్రైస్తవుడు రాకడంలో ఎత్తబడిన వాడే క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన వస్తున్నాడు అని పెళ్లి కుమార్తెలాగా సిద్ధపడిన వాడు క్రైస్తవుడు. ఒక మాట చెప్పమంటారు, అనుభవంతో చెప్తున్న మాట. పెళ్లి కుమారుడు వస్తున్నాడు అంటే పెళ్లి కుమార్తె అంటే తిరిగిద్దా ఒకసారి కూర్చోండి అమ్మా, ఒకసారి కూర్చోండా. చక్కగా అలంకరించుకొని, రక్షణ వస్త్రం అలంకరించుకొని, ఉల్లాస వస్త్రం అలంకరించుకొని, ప్రార్థనా జీవితం అలంకరించుకొని చక్కగా ఆయన వస్తున్నాడని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు క్రైస్తవుడు అలంకరించుకొని ఒకసారి ఉండాలా, తిరుగుతుండాలా? అట్లా పెట్టండి. మనం అందరం ఎవరు? పెళ్లి కుమార్తెలను. మనం ఎవరంట? పెళ్లి కుమారుడు త్వరలో రానయ్య ఉన్నాడు. ఇది క్రైస్తవుడుకున్న లక్షణం. ఇదేనండి. అయ్యా నేను నేను అక్కడికి రాను, నేను ఇక్కడే ఉంటానంటే క్రైస్తవుడు కాదు. నేను చిత్తపడినయ్యా నువ్వు వచ్చి వెళ్ళిపో అని అంటే తర్వాత నీకు ఉంటుంది. ఎక్కడికి వెళ్తావు? తర్వాత ఎక్కడికి? అగ్నిరారదు, పురుగు సాగుదు. భార్య గారి ప్రార్థన బాగా చేసుకుంటుందంట. మారు మనసు పొందిందంట. 40 సంవత్సరాలు సీనియర్ అంట ఆవిడ. ప్రార్థన చేస్తుంటే పాటలు పాడద్ది, సాక్ష్యాలు చెప్పింది, వాక్యం కూడా రిఫరెన్స్ నెంబర్ 1 చెప్పింది. అయ్యగారికి ముందే అందించేస్తుంది దేవుడి. చక్కటి మారు మనసు కలిగిన ఆవిడ. ఇప్పుడు ఇంటికి వచ్చి ఆయన గారికి బాగా చేస్తుందంట ఆ భర్తకి. ఏమన్నా ఒకసారి మందిరాన్ని చెప్పాడే, మందిరాన్ని ఏం రావడం అంటే వెళ్తున్నా వెళ్ళు అన్నాడు. ఏమన్నా ఆయన రాకడ వస్తుందండి. ఆయన రాకడొస్తే నేను పరలోకం వెళ్తే, నువ్వు నరకానికి వెళ్తే నేను చూడలేనండి. భర్త మీద ప్రేమతో మాట్లాడుతున్నాను. ఆయన తెలుగుగా అన్నాడంట, పిచ్చి మోహన్ నన్ను వెళ్తాను, నీ కాలు పట్టుకుని నీతో వస్తానన్నాడు. నీ కాలు పట్టుకుని నీతో, కాలు పట్టుకుని కాదు, ఏళ్ళు పట్టుకుని కూడా వెళ్ళాం. అక్కడికి ఇక్కడే ఉంటాం. ఆయన వచ్చినప్పుడు మహిమ శరీరంగా దాల్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ ఏరు నాటబడినదై నువ్వు పచ్చగా ఉంటే, ఫలాలు ఇచ్చే చెట్టు వలె ఉంటే ఆయన నీ యొక్కకు వస్తాడు, నీ ఫలాలు ఆకర్షిస్తాడు, నిన్ను ఆకర్షిస్తాడు, నిన్ను తీసుకొని చక్కగా ఆయనతో తీసుకెళ్తాడు. అందుకని ఏరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధంలే. తల్లిదండ్రులు మంచి మార్గంలో నడిస్తే బిడ్డలు కూడా మంచి మార్గంలోనే నడిపించుకుంటారు. వారి కుటుంబము క్రీస్తులో కట్టబడుతుంది, వాక్యములో కట్టబడుతుంది. దేవుని కుటుంబాలుగా కట్టబడతారు, దేవుని బిడ్డలుగా కట్టబడతారు, ఆయన పిల్లలుగా కట్టబడతారు, ఆయన రాకడలో ఎత్తబడతారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక.